ఒక 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పాలి. ఈ రాష్ట్రంలో అత్యంత మోసపూరితమైనటువంటి వ్యక్తి, వెన్నుపోటుదారుడు, కుట్ర రాజకీయాలు చేయగలిగినటువంటి వ్యక్తి, అవసరమైతే కాళ్ళు పట్టుకోగలిగినటువంటి వ్యక్తి, లేకపోతే జుట్టు పట్టుకోగలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో ఆ అవలక్షణాలన్నీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని ఒక దొంగ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. ఎన్నికల్లో గెలవటం కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను చేయగలిగిందే చెప్తాను, నేను నా తండ్రి చూపించినటువంటి దారిలో నడుస్తాను, కాబట్టి నేను అబద్ధాలు చెప్పను, నేను దొంగ వాగ్దానాలు చేయను, నేను చేయగలిగినవి చెప్తానని చెప్పి మరి ఆయన మన ముందుకి, ప్రజల ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో దయచేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క వెన్నుపోట్లు, ఆయన గత చరిత్రను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని మరి రేపు ఎన్నికల్లో మేనిఫెస్టోని తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2019లో ముఖ్యమంత్రిగా అయితే ఆయన బతికున్నంతకాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. రేపు మొన్న చంద్రబాబు నాయుడు ఇట్టాగే తెలుగుదేశం పార్టీ సమావేశం ఒకటి పెట్టాడు. దాంట్లో చెప్తాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళిపోతాడు, ఆ పార్టీ ఉండదు, ఇక నేను మా అబ్బాయి శాశ్వతంగా మా మనవడి దాకా మేమే ఉంటామని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 70 సంవత్సరాల వయసు వస్తాను, ఇంకో సంవత్సరంలోనో 6 నెలల్లోనో. ఆయనకి ప్రస్తుతం మైండ్ పని చేయట్లా, ఆయనకి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తి మరి ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా, నాయకుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కనుక పోయినట్టయితే మరి వాళ్ళ అబ్బాయి వచ్చి దాన్ని టైటానిక్ షిప్ ను ముంచినట్టు నడి సంవత్సరంలో ముంచి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కులేని వాళ్ళుగా చేస్తారని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ మరి నాయకులకు చెప్తూ, ఇప్పటికైనా తట్టాపుట్టా సర్దుకుని వేరే పార్టీలోకి పోవాలని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నేను కోరుకుంటూ మరి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.